పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నా స్వాగతం. ఇక్కడ ఈ 11 రోజులు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి చాలా ఎనర్జీ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇది ఒక సంవత్సరం అంతా కూడా మనకి పనికొస్తుంది. ప్రతి సంవత్సరము జరిగే ఈ ధ్యాన మహాయాగం అనేది మన కైలాసపురికి చాలా విశేషము. ఎక్కడెక్కడి నుంచో మాస్టర్స్ అందరూ వస్తారు, గురువులు వస్తారు, ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ చూసి ఆనందించడానికి పత్రిగారు ఈ 11 రోజులు పెట్టారు, 21 నుంచి 31 వరకు. సో పొద్దున ప్రాతకాల ధ్యానం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యానాన్ని, ఆ యొక్క సమయాన్ని ధ్యానానికే ఉపయోగించండి. ప్రతి ఒక్కరూ కూడా అందరి అనుభవాలు వినండి, అందరి దగ్గర నుంచి నేర్చుకోండి, మీ దగ్గర ఉన్నది అందరికీ నేర్పండి. ఇదే మన ధ్యాన మహాయాగంకి అవసరము, ప్రతి ఒక్కరికి అవసరం ఇది. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రాతకాల ధ్యానానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ముఖ్యంగా పొద్దున్న 4 గంటలకు లేచి ఆయన తెల్లవారుజామున స్నానం చేసి వెంటనే అసలు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఆ యొక్క టైంని ఎంతో సీరియస్గా తీసుకునేవారు. ధ్యానానికి వెళ్ళే ముందర నిజంగానే ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. కారు ఎక్కడము వెళ్ళడము ఒక 5 నిమిషాల ముందరే అక్కడ కూర్చునేవారు, స్టేజ్ మీదకి వెళ్ళిపోయేవారు. అంత శ్రద్ధ భక్తితోటి ఆయన అందరికీ ధ్యానం నేర్పాలి, చేయించాలి అనే తపన ఆయనలో కనపడేది. పొద్దున్న ఒక ధ్యానం అనేది 4 గంటలకి 4:30కి ధ్యానము అసలు ఎంతో అద్భుతమైన సమయం అది మన అందరికీ కూడాను. కనుక మీరందరూ కూడా దాన్ని సంపూర్ణంగా వాడతారని నేను భావిస్తున్నాను. ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. అందరి దగ్గర నుంచి నేర్చుకోండి, నేర్పించండి, ధ్యానం చేయండి, పరిపూర్ణంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. సరే, బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో చక్కని మెసేజెస్ మనం రోజు వింటుంటాము. సో మేడము బెంగళూరులో ఉన్న ఆవిడ మొత్తం మనతోనే ఉన్నారు, మన మీదే ఉంది ధ్యాస అంతా. సో ఎంతో చక్కని పత్రిజీ మెసేజెస్ మనం విన్నాం, అవునా కదండి? ఆయన ఏం నేర్పించారు ఇవాళ? ఏం నేర్పించారు? ఒద్దిగ్గా ఉండాలి, వినయంగా ఉండాలి, వినమ్రతగా ఉండాలి, నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, అవునా కదా? నేర్చుకోవాలి. ఇవాళ ఏం నేర్చుకున్నాము, రేపేం నేర్చుకోవాలి, ఎల్లుండి ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. పత్రిజీ అన్నారు, మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఏం చేయాలి? అది ప్రాక్టీస్ చేయాలి, అది సాధన చేయాలి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మీకు ఒకవేళ క్రికెట్ నేర్చుకోవాలనుకోండి, క్రికెట్ ఎవరన్నా సచిన్ టెండూల్కర్ ఆడడం చూశారు, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? క్రికెట్ నేర్చుకోవాలా అనిపిస్తుంది. క్రికెట్ నేర్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాము? క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతాము. క్రికెట్ ఎలా ఆడాలో, బ్యాట్ బాల్ ఎలా కొట్టాలో, ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తాం. చేస్తూ మనం సచిన్ టెండూల్కర్ అయిపోతాం. అలాగే మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైతే ఉత్తీర్ణత పొందాలనుకుంటున్నామో అది మనం పొందేస్తాం. ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి, నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఏం కావాలి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని సాధన చెయ్యండి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. అడపా ప్రాక్టీస్ కాదు, శ్రద్ధగా మొత్తం మనసు వాచ కర్మణ మొత్తం దాని మీదే పెట్టి మనం అది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం అది సాధించగలుగుతాము, దాంట్లో ఉత్తీర్ణత పొందగలుగుతాము. జీసస్ క్రైస్ట్ని చూస్తాం. జీసస్ క్రైస్ట్ చూస్తే ఓహో జీసస్ క్రైస్ట్ లాగా అవ్వాలి అనుకుంటాం. జీసస్ క్రైస్ట్ లాగా అవ్వాలంటే
ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు సాధన చేయాలి. ఎప్పుడో ఒకప్పుడు మనం జీసస్ క్రైస్ట్ అయిపోతాం. అలాగా మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం అది డిసైడ్ చేసుకుని దాని మీద మొత్తం సాధన అంతా పెట్టుకుంటే మనం అది సాధించి తీరుతాం. సాధించలేదంటూ ఏది లేదు మనకి. ఏది లేదు. కానీ అది సాధిస్తూ సాధిస్తూ మనం ఒద్దికగా ఉండడం కూడా నేర్చుకోవాలి, అణుకువగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఓహో నేనేదో సాధించేశానని కూడా మనం విర్రవీగకూడదు, అహంకారంతో ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉందాము, ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నేర్చుకుంటూ ఉందాము. పత్రిజీ అన్నారు నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ అన్నారు. నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ అనేది మనము దాన్ని మాస్టర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి? కంప్లైంట్ చేయకూడదు, జడ్జ్మెంట్ చేయకూడదు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పట్టుకుంటారో కంప్లైంట్ చేస్తూ జడ్జ్మెంట్ చేస్తూ మిమ్మల్ని మీరు అప్పుడే సర్దిద్దుకోండి. అది సాధన అంటే, అది ప్రాక్టీస్ అంటే. ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలి, ఎక్కువ సాధన చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ పెట్టాలి మనం. సో ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. సో ధ్యానం అనేది మనకి దానికి చాలా 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 సహకరిస్తుంది. అదొక్కటే మనకి దారి, ధ్యానం ఒక్కటే మనకి దారి అని చెప్పారు ఆయన. సో స్వర్ణమాల పత్రిజీ గారు కూడా మనకి మెసేజ్ ఇచ్చారు, ప్రాతకాల ధ్యానం ఎవ్వరూ మిస్ కాకూడదు. ఎంతో అద్భుతమైన అవకాశం మనందరికీ, ఎంతో మంచి సంగీత కళాకారుల మధ్యలో మనం ధ్యానం చేస్తున్నాము. ఎవరు కూడా ససేమిరా మిస్ కాకుండా ఈ 3 గంటల ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి. దాంట్లో ఎంతో మనకి లాభదాయకంగా ఉంటుంది. సో ప్రతిరోజు నేర్చుకుంటూ ఉందాము, దాన్ని సాధన చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం, దాంతోపాటు ఎంజాయ్ కూడా చేద్దాం. ధ్యానంని, సంగీతాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని మనము ప్రాక్టీస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఉన్నారు. ఇందాక ఎంతో చక్కగా డాన్స్ చేశారు కదండి, వాళ్ళని చూస్తే మనకి ఇంకా డాన్స్ చేయాలనిపిస్తుంటుంది, అవునా కదా? సో ఐ రిక్వెస్ట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. మీ ప్రెజెన్స్ మాకు చాలా చాలా ఎంతో ఆనందంగా ఉంటుంది సార్ మీరు రావడం. థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్యామిలీ అయిపోయారు, మన పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ. సో ఇద్దరు నిజంగా చాలా గ్రేట్ మాస్టర్స్. ఎక్కడికి వెళ్ళినా ధ్యానం కూడా చెప్తారు, పత్రిజీ గురించి చెప్తారు, పిఎస్ఎస్ఎం గురించి, మన ధ్యానుల గురించి చెప్తారు. మన ధ్యానులు ఎంత చక్కగా ధ్యాన ప్రచారం చేస్తున్నారో చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ 2 minutes సార్. పరమాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ నమస్కారాలు. నమస్తే బంగారు తల్లులు, ఆత్మ బిడ్డలకి మా హృదయపూర్వక నమస్కారాలు. పొద్దున్నే నవ్వుతోటి స్టార్ట్ చేద్దాం. ఈ ఆత్మ అనేది, ఈ ధ్యానం అనేది నవ్వటం కోసమే. గురువుగారు పొద్దున చెప్పిన ఆ మాటలు, ఆ స్పీచ్ చూస్తుంటే ఆ కళ్ళ నీళ్ళు అలా గర తిరిగినాయి అనమాట. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని నేర్చుకోవడానికి వచ్చాము. ఒక స్కూలు అన్నారు. ఏ మీటింగ్లో కూడా ఎక్కువగా అదే చెప్పేవాళ్ళు గురువుగారు. ఈ సందర్భంగా గురువుగారు మనస్ఫూర్తిగా ఇదే స్టేజీ మీద మేము ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు మా ఇద్దరికి ఆ కుంకుమ పూసి ఆ శాల్వా కప్పి మధ్యలో ముగ్గురం కలిసి డ్యాన్స్ చేసి ఆ ఫైటింగ్ కూడా చేసి మమ్మల్ని కింద పడేసాడు. ఇలాంటి అద్భుతమైన ఆత్మ గురువులు ఈ ప్రపంచంలో ఉండబట్టే ఈ భారతదేశం చిన్న ఒడిదుడుకులు కూడా బ్యాలెన్సింగ్గా నడుస్తుందంటే అండ్ గొప్ప గురువులు ఉండబట్టే మనస్ఫూర్తికి ఈ సందర్భంగా గురువులకు మన అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నిన్న ఈవినింగ్ ఒక గురుగారు మన హిమాలయ నుంచి గురుగారు చెప్పారు ఒక సిద్ధాంతాలు ఆయన గురించి చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది అన్నమాట, ఓహో అలాంటి సిద్ధాంతాల నుంచి సింపుల్గా శ్వాస మీద ధ్యాసాన్ని అందరికీ ఫ్యామిలీలో ప్రతి ఇంటింటికి అందేలాగా చేసిన గొప్ప గురువు. ఆయన చూసినప్పుడే గురువుగారు నాకు కళ్ళలో తిరిగే, ఓహో ఈ సిద్ధాంతాలు, ఈ రూల్స్లన్నింటి నుంచి ఒక సింపుల్గా బ్రేక్ చేసి సింపుల్గా కూడా నువ్వు జీవనం బతకొచ్చు అనే సత్యాన్ని, ధ్యానం కూడా చేయవచ్చు అనే సత్యాన్ని అందించి నిన్న ఈవినింగ్ ఆ గురువుగారు చూసిన తర్వాత గురువుగారికి ఇంకా ఆలోచించి నాకు ఆత్మల అనుభవం ఇంకా ఎక్కువ అనిపించింది. థ్యాంక్ యూ ఆత్మ బంధువులందరికీ. అంటే ఇంతకు ముందు కంటే కూడా ఈ ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్ది ఇంత క్రమశిక్షణగా ఇవన్నీ నడుపుతున్న
యాజమాన్యానికి అందరికీ పత్రిజీ గారు వెళ్ళిన తర్వాత మన విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ పట్టాలు అందించి ఎంతే అంటారే గుర్రం తోలేటప్పుడు పగ్గాలు కొంచెం అందించాలి, ఒకళ్ళకి ఎవరికన్నా అందిస్తే కానీ కరెక్ట్గా గుర్రాలన్నీ వెళ్తాయి అన్నమాట. అందుకని అలాంటి ఒక మంచి అద్భుతమైన పగ్గాలు అందించిన విజయభాస్కర్ రెడ్డికి, ఎందుకంటే చూస్తాను తెలుస్తుంది సార్, అలా అంటే టోటల్గా మేమంతా అదంతా అబ్జర్వేషన్ చేసాము. గురువుగారు ఉన్నప్పుడు కంటే అది ఏమీ ఒక ఇంచు కూడా తగ్గకుండా 1 ఇంచు 4 ఇంచులు 100% ఎక్కువగానే వెళ్తూ, ఓ గురువుగారు లేరు అనే భావన లేకుండా సత్యాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి కోసం ఎంతో అద్భుతంగా క్రమశిక్షణ తోటి ఏర్పాట్లన్నీ చేసిన యాజమాన్యానికి, ఈ అందించిన దాతలకి, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, మేము చెప్పేది పెద్దగా ఏం లేదు, నా పరమాత్మ స్వరూపులారా, గురుగారు చెప్పింది కూడా అంతే, ప్రతి విషయాన్ని సాక్షిగా సూక్ష్మంగా, ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎనీ ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఏమైనా కానీ దానికి సూక్ష్మంగా చూస్తూ దానిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవటమే ఈ జ్ఞానం, ఈ సత్యం అనే సత్యాన్ని మేము ఇంకా పోయే ఇంకా తెలుస్తుంది. ఎలాంటి ప్రాబ్లం ఎక్కడుండామని ఇంపార్టెంట్ కాదు అంటారే, మన మహేష్ బాబు గారు అంటారు, ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెడి దిగిందా లేదని. అట్లా మనం ఎన్నాళ్ళు ధ్యానం చేసేవనేది కాదు, మనం అనుకున్న సత్యం వైపు కరెక్ట్గా టచ్ చేయమే లేదని సత్యాన్ని ప్రతి క్షణం మన గమనంలో ఉండాలి. అదే బాధ వచ్చినప్పుడు నిన్ను ఎలా తాకిడి చేస్తుందని దాన్ని సాక్షి చూస్తాం, సంతోషాన్ని చూస్తున్నప్పుడు కూడా వచ్చినప్పుడు దాన్ని సాక్షిగా చూస్తాం అనేదే. ఇది అనిత్యమే, అనిత్యం బుద్ధుడు అన్నట్టు, ఇది అనిత్యం అని క్షణికం అని అంటుంటాడు బుద్ధ భగవాన్ అనేవాడు. ఎనీ ప్రాబ్లమ్స్, మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఈ దేహంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, సంసారం కావచ్చు, మేము చెప్పాము ఏంటంటే, మనం కనిపించే 3 సింహాలు, ప్రపంచం ఒక సింహం, రెండోది సంసారం, మూడోది దేహం, కనిపించింది 4వ సింహే ఆత్మ, అదే నువ్వు. కనిపించే 3 సింహాల నుంచి ఓళ్ళు బెదిరిస్తే కాంట్రిస్తాయి, వీటికి భయపడొద్దు, నువ్వు ఆత్మవి, నువ్వు విశ్వానివి, నువ్వు విశ్వశక్తివి అని సత్యాన్ని చెబితే 3 సింహాలు నీ ముందు ఒక పిల్లిలాగా అలా వంగిపోతాయి అని సత్యాన్ని తెలియాలంటే నువ్వు ఆత్మ సత్యం అనే సత్యాన్ని, 4వ సింహాన్ని నేను సత్యంగా మనం తెలుసుకుంటే ఈ ప్రపంచ విషయాలకి, సంసార విషయాలకి, దేహ విషయాలకి కుంగిపోయేది లేదని సందర్భం చెప్పుకుంటూ అద్భుతంగా ఈ ధ్యాన కార్యక్రమాలు చెప్పుకుంటూ పెద్ద గురువులు, పెద్దవాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వస్తున్నారు. వాళ్ళందరినీ చూసి ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క మాటను ఏం నేర్చుకుంటున్నాము, ఈ మాటను తీసుకెళ్ళి బ్యాగ్లో వేసేసుకొని ప్రతిరోజు నెమరేసుకొని జీవితానికి ఉపయోగపడేలాగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా చెబుతూ తల తీసుకొని బెదర్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ బంగారు తల్లు. మార్నింగ్ 3 గంటల ధ్యానము, ఆ తర్వాత గురువులు అంటే ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్స్ మొత్తం కరిగిపోయి ఉంటుంది. గురువులు చెప్పే మాటలన్నీ కూడా మన చిత్తంలో ఉండి ఈ సంవత్సరం మొదలైంది, వచ్చే సంవత్సరం దాకా కూడా ఆ పాజిటివ్ థింక్ మనలో హృదయపూర్వకంగా ఉండాలనేది మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. క్షణం మొక్కలో సిరునవ్వు ఉండాలి, సిరునవ్వు ఉందంటే నిజం ధ్యానం చేస్తున్నట్టు అర్థం అన్నమాట. మన ముఖంలో ఎప్పుడుగా అన్నామంటే మనం భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయ్యి ఉండని అర్థం అనమాట. ఒకే ఒక విషయం చెప్పి నేను కలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ నుంచి మనము కర్తలకు రావాలంటే గూగుల్ మ్యాప్, సెల్ ఫోన్లో మ్యాప్ కనెక్ట్ చేసుకుంటూ వస్తాము. అప్పుడు నువ్వు లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, ఇన్ని కిలోమీటర్లు ఉందని మనం చెబుతుంటుంది మ్యాపు. మనం తయారు చేసిన గూగుల్ మ్యాపే కరెక్ట్గా వెళ్ళు, ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇన్ని గంటలకు వెళ్తావు అని చెబుతుందంటే మనం సృష్టించిన భగవంతుడు కానీ మనం కనెక్ట్ అయితే అసలు మనం ఏం చేయాలి, మనం ఏం మాట్లాడాలి, నువ్వు ఏం ఎన్నాళ్ళు ఉంటావని సత్యాన్ని భగవంతుడు చెబుతాడని సత్యాన్ని చెబితే ప్రపంచ విషయాలు కనెక్ట్ అయిన ఈ పిన్నుని, ఈ ప్లగ్ని అలా పీకి భగవంతుడు కనెక్ట్ చేయండి. ఆత్మ కనెక్ట్ చేస్తే మీకు అంతా నిజమే తెలుస్తుంది, సత్యమే తెలుస్తుంది అని సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. ఎస్, ఐ ఇన్వైట్ లక్ష్మీ మేడం టు కమ్ అండ్ అనౌన్స్. మనకు అఖండ ధ్యానం గురించి మేడం అనౌన్స్ చేస్తారు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. ఇదే ప్రాంగణంలో పత్రిగారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, కూర్చోవాలి అని. కూర్చుంటే కానీ ఇవాళ పత్రి మేడం ఇచ్చిన మెసేజ్ కానీ, పత్రిసారి ఇచ్చిన మెసేజ్కి కానీ అర్థము, పరమార్థము మన లోపల నుంచి మనకు అర్థమవుతుంది. మరి కూర్చోవాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి.
మరి ఈ సంవత్సరం పత్రిజీ ధ్యాన మహాయాగంలో మహేశ్వర మహాపిరమిడ్లో మొట్టమొదటిసారిగా 225 గంటల ధ్యానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలి. 5 గంటలు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు కూర్చునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసాం. 5 గంటల నుంచి 24 గంటల వరకు కూర్చునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసాం. 24 గంటలు మించి కూర్చునే వాళ్ళు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూర్చునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ అవకాశాన్ని ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, సభీ మాస్టర్స్కు నమస్కార్. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మాస్టర్స్ ఎవరైతే హిందీ వస్తుందో వాళ్ళ గురించి, ప్లస్ जो भी मास्टर्स हिंदी भाषी है, हिंदी समझता है, वो सभी के लिए सेशंस ऑर्गेनाइज किया गया है पार्वती पिरामिड के अंदर. सुबह पहला सेशन होगा 10:45 टू 12:15 तक, रिंकू गुप्ता जी विजन ऑफ पत्री जी हिंदी में होगा. दूसरा सेशन होगा 12:30 से लेकर 1:30 रामाराजू जी के मैसेजेस एंड सत्यम और धर्मम करके टॉपिक है. लंच के बाद पोस्ट लंच पहला सेक्शन अयप्पा पिंडी के मिसेस हैं अनीता पिंडी जी, उनकी 3 बजे से लेके 4:30 बजे तक टॉपिक है PSSM 5 पिलर्स. और सेकेंड सेशन है महेश अग्रवाल जी का 4:45 टू 5:45 स्पिरिचुअल लाइफ. सारे सेशन आज के हिंदी में हो गए. थैंक यू. థ్యాంక్ యూ వేణు గారు.